మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం నుంచి చదవండి. ఇట్లుండగా ఏమందుము అన్న కాడి నుంచి మొదలు పెట్టండి. అది ఎన్నో వచనం? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఇది అక్కడ ప్రశ్న వేశాడు. సమస్తము అన్నదానిలో కేవలం ఆత్మ సంబంధమైన విషయాలేనా, శరీరానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయా? మరి భూమి మీద బతకాలి కదండి, అంత తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఏదన్నా సమస్యలు ఉంటే పరిష్కారమై ప్రశాంతంగా ఉండాలి కదా. దాని విషయంలో కూడా ఆయన మనకు సమాధానకర్త అంటుంది వాక్యం. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు ఆత్మల రక్షణకే దేవుడు కాదు, ఆయన శరీర అవసరాలు కూడా చాలిన దేవుడు అని చెప్తున్నాను. తనకు మొర్రపెట్టు వారికి, నిజముగా మొర్రపెట్టు వారికి నిశ్చయంగా ఆయన సహాయకుడు అని చెప్తున్నాను. నేనైతే కేవలం ఆత్మ సంబంధమైన విషయాలకే దేవుణ్ణి సమీపించండి, శరీర సంబంధమైన విషయాలకి ఆయన ఆశ్రయించకండి అని నేను చెప్పను. ఎందుకంటే నాకు 2 విషయాల్లో ఆయన హెల్ప్ చేశాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. అర్థమైందా? కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే అచ్చంగా శరీర అవసరాలు తీర్చుకోవడానికే యేసు ప్రభు దగ్గరికి వస్తారు. అది తప్పే. నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఒకవేళ యేసయ్య చేస్తే ఏం ఆశించి చేస్తాడో దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. మత్తయి సువార్త కానీ, లూకా సువార్త కానీ, మీరు 11వ అధ్యాయం తీసుకుంటే ఒక అద్భుతం లేక గొప్ప కార్యాలు మన జీవితంలో ఎందుకు చేస్తాడో కూడా రాస్తుంది. చూడండి ఒకసారి. తర్వాత మనం ప్రార్థన చేద్దాం. బైబిల్ ఉంటే బైబిల్ తీసి మత్తయి సువార్త 11:20వ వచనం నుంచి చూడండి. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతములు ఎందుకు అనే టైటిల్ పెట్టుకొని చెప్తా. టపా 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 ఒక అంశం చెప్పేస్తాను. మీరు దేవుని చిత్తం అయితే గుర్తు రాసుకొని తర్వాత అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అసలు అద్భుతాలు దేవుడు ఎందుకు చేస్తాడు? అద్భుతాలు అంటే రెగ్యులర్గా జరిగాయా, ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో జరిగాయా? చిటికేస్తే అద్భుతం జరిగే పని అయితే అది అద్భుతం కాదు. చిటికేస్తే అద్భుతం జరిగితే అది అద్భుతం కాదు. అద్భుతం అంటేనే రేరుగా జరిగేది, ప్రత్యేకంగా జరిగేది, కొన్ని సందర్భాల్లో జరిగేది. ఎంతమందికి అర్థమైంది? దేవుడు చదివిన ఈ మాటల్లోంచి మనందరితో మాట్లాడునుగాక, సాతానును గద్దించి దూరపరచునుగాక, పరిశుద్ధాత్మ సన్నిధి మన మధ్య ప్రత్యక్షమగునుగాక. ఆమేన్. యేసు ప్రభు మన ఆత్మని రక్షించడానికి వచ్చి ప్రాణం పెట్టాడన్న సంగతి మనందరికీ తెలుసు. ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన వారు, మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వారు నిత్య నరకాన్ని తప్పించుకొని నిత్య జీవానికి వారసులు అవుతారన్న సంగతి దాదాపు అందరికీ తెలుసు. అయితే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆ ఒక్కటే చేశాడా? ఇంకేమన్నా చేశాడా అంటే, సిలువలో ఆయన ప్రాణం పెట్టి జరిగించిన చర్య అంతా కలిపి ఒక 3 రోజులకు సంబంధించిన విషయం. కానీ 3 సంవత్సరాలు ఆయన చేసినది ఏంటో తెలుసా? దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ, రోగులను స్వస్థపరుస్తూ చాలా కార్యాలు చేశాడు ఆయన. 3 రోజులేమో సిలువలో మానవాళి విమోచనార్థమై గోల్గొతా కొండపైన ఆయన సిలువకి ఆ యాగం అంతా పూర్తయ్యేటప్పటికి 3 దినాలు అనుకో. సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు తిరిగి అయిపోయింది. తిరిగి లేచిన దాంతో మన ఆత్మరక్షణకు కావలసినటువంటి యజ్ఞం పరిసమాప్తమైంది. దానికి 3 days, 3 రోజులు. కానీ 3 సంవత్సరాలు ఆయన మానవుల భౌతిక అక్కర్లు తీర్చాడు. 5 రొట్టెలు 2 చేపల్ని 1000 మందికి పంచిపెట్టి వారి ఆకలి తీర్చాడు ఆయన. వారి శరీర రోగాలతో వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి బలహీనతల నుండి వారికి విడుదల ప్రసాదించాడు. కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు, పక్షవాయువు గల వారిని బాగు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు,
అప్పట్లో బాగా పేరు మోసిన జబ్బుల్లో చాంద్ర రోగం ఒకటి, దాన్ని సహా ఆయన తొలగించి ఊచ కాలు చేతులు గల వారిని స్వస్థపరిచాడు. 38 సంవత్సరాల జబ్బుతో పడున్నోడిని ఒక మాటతో తిరిగి నార్మల్ పొజిషన్లోకి తీసుకురాగలిగాడు. ఇలా ఆయన చేసిన కార్యాలన్నిటినీ వర్ణించి రాస్తే ఆ పుస్తకాలకి భూప్రపంచం మొత్తం చాలదు, అంత పెద్ద మ్యాటర్ ఉందన్నాడు యోహాను. యోహాన్ అన్న మాట అతిశయోక్తి అయితే అని నేను అనుకోవటల్లా, వాస్తవమే నేను అనుకుంటున్నా. అలాంటి కార్యాలు ఆయన కోకొలలుగా చేశాడు. నాయిను అనే ప్రాంతంలో విధవరాలి కుమారుడు చచ్చిపోతే తిరిగి బ్రతికించాడు. యాయిరు కుమార్తె చనిపోతే అమ్మాయిని బ్రతికించాడు. లాజర్ని చనిపోయిన లాజర్ని బ్రతికించాడు. ఆయన తర్వాత అపోస్తల లైన్లోకి వచ్చి వాళ్ళు కూడా అటు ఆత్మ సంబంధంగా పరిచర్య చేశారు, ఇటు శరీర సంబంధంగా కూడా మనుషులు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి కొంత విడుదల వారికి కూడా అపోస్తల ద్వారా కలిగింది. సంఘము ఆర్థికంగా బలపడి లేని వారిని సపోర్ట్ చేసింది ఆనాడు. అంతేకాదు సంఘ నాయకులుగా ఉన్నవారు వెళ్తూ ఉంటే వారి నీడ తగిలి కూడా రోగులు స్వస్థత పొందారు. పౌలు చేతి గుడ్డలు, నడికట్లు, తుంట్లకు కట్టినటువంటి గుడ్డలు తీసుకెళ్లి రోగుల మీద వేసినప్పుడు వారు స్వస్థత పొందినట్టు దేవుని వాక్యం స్పష్టంగా ఉంది అపోస్తల కార్యం 19లో. ఇలా చెప్పుకుంటూ పోతే యేసు ప్రభు కానీ ఆయన శిష్యులు అపోస్తలు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ప్రార్థించినప్పుడు ఆఖరికి ఒక విశ్వాసి, ఇక్కడ నేను ప్రార్థన చేస్తాను, ఎక్కడో లైవ్లో ఉండి ఏకీభవించింది, 23 సంవత్సరాలు గర్భఫలం లేక గొడ్రాలుగా ఉంది. అంటే దాదాపు లైఫ్ అయిపోయింది ఆమెకి, శరాలాగా. కానీ ఇప్పుడు ఆమెని దేవుడు దర్శించడం అనేది ఇప్పుడు నేను చూసి ఆశ్చర్యపోయాను ఆ సాక్ష్యాన్ని. ఇదంతా అతిశయం కోసం కాదు, ఆయన చెయ్యగలడు, ఆయన చెయ్యగలడు. ఏదో ఆత్మలకే అని అనుకుంటారు, కాదు, శరీరానికి కూడా. రైట్. ఎందుకు చేస్తాడు అద్భుతాలు? దేవుడు ఎందుకు చేస్తాడు? మొట్టమొదటిది, ఒక వ్యక్తి జీవితంలో తన కార్యాన్ని కళ్ళారా ఆ వ్యక్తికి చూపించి అర్థమయ్యేటట్టు గ్రహింపు కలిగించి ఆయన ఏం ఆశిస్తాడో తెలుసా? నేనున్నానని నీకు అర్థమైంది కదా, నా స్పర్శ నీకు తగిలింది కదా, నా కార్యం నీకు స్పష్టంగా అర్థమైంది కదా, ఇక మారు మనసు పొందు, ఇక మారు మనసు పొందు. తప్పుడు జీవితాన్ని వదిలిపెట్టు, వ్యర్థమైన వాటిని వదిలిపెట్టు, ఇక నా వైపు తిరుగు, నేను నీకు చూపించిన త్రోవలో నడు అని ఒక వ్యక్తిని మారు మనసు కోసం దేవుడు సిద్ధపరిచే ప్రక్రియలో ఆయన అద్భుతాలు, సూచక్రియలు మన కళ్ళ ముందు చేస్తాడు, మన లైఫ్లో చేస్తాడనేది ఇక్కడ మన కళ్ళకి కనపడుతున్న లేఖనం. మళ్ళీ ఒకసారి చూసుకోండి, అది మత్తయి సువార్త 11:20 వచనం చూడండి. 11వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. పిమ్మట లైవ్లో ఉన్నోళ్ళు కూడా చూసుకోండి. ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. పిమ్మట ఆయన ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆ పట్టణాల నుంచి ఏం ఆశించాడంటే మారు మనసు ఆశించాడు. ఆ వచనాన్ని రౌండ్ కొట్టుకోండి. అద్భుతాలు ఎందుకు అనే టైటిల్ రాసుకోండి. అక్కడ దేవుడు అద్భుతాలు చేసి ఏం ఆశిస్తున్నాడు? మన దగ్గర నుంచి డబ్బులు ఆశిస్తున్నాడా? ఏం ఆశిస్తున్నాడు? ఒట్టి భజన ఆశిస్తున్నాడా? కాదు. ఏం ఆశిస్తున్నాడు? రైట్. నంబర్ 1, నా కార్యాన్ని స్పష్టంగా చూసిన నువ్వు నా ఉనికిని గ్రహించావు, నా స్పర్శ గ్రహించావు గనుక, నేనున్నానన్న సంగతి నీకు అర్థమైంది కనుక, అది కూడా నీకు తోడై ఉన్నానని అర్థమైంది కనుక ఇక మర్యాదగా మారు మనసు పొంది లైన్లోకి రా. ఇక పిచ్చి చేష్టాలు చేయవకు. మళ్ళీ చేసావనుకో ఇక అద్భుతం కాదు, నీకు కోటింగే, గద్దింపు. నంబర్ 1 అందుకు చేశాడు. రెండవది, ఈ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ మెసేజ్, ఎక్కువ ప్రార్థన చేసుకుందాం మనం. మళ్ళీ చెప్తున్నా అన్న, నా జీవితంలో దేవుడి కార్యాలను స్పష్టంగా నేను కొన్ని చూశానన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అలానే ఉంచండి, దించవాకండి. లైవ్లో ఉన్నోళ్ళు కూడా, అన్న నేను దేవుని కార్యాలు చాలా స్పష్టంగా చూశానన్న, నా లైఫ్లో నా ప్రార్థనకు జవాబులుగా
నా లైఫ్లో చూశాను, ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు కూడా దేవుడు స్పష్టంగా కార్యాలు చేయటం నేను చూశాను అన్నోళ్ళు చేతులు ఎత్తాడు. దీన్ని బట్టి నీకు స్పష్టంగా దేవుని స్పర్శ అర్థమైందా? మరి మారు మనసు పొందావా? మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తున్నావా? ఇంకా వంకర టెంకరగా ఉందా వ్యవహారం? కొద్దిగా చూసుకొని, ఒకవేళ ఇంకా ఏదన్నా అన్బ్యాలెన్స్ ఉంటే దయచేసి ఆ బ్యాలెన్స్ సరి చేసుకొని మారు మనసు పొందు. జాగ్రత్త పడు, దిద్దుబాటు చేసుకో. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని పద్దాకలో ఒక పక్క దేవుని కార్యాలు చూసుకుంటూ అనుభవిస్తా కూడా మళ్ళీ తప్పుడు జీవిత విధానంలో బతకొద్దు. మారు మనసు లేని బతకొద్దు. వంకర టింకర బతకొద్దు. పోరాడు, కష్టపడు, నీ వంతు ప్రయత్నం చేయి. దేవుని ఆత్మ నీకు నాకు సహాయం చేస్తాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించడానికి మన వంతు మనం కృషి చేస్తే తప్పకుండా దేవుని సహాయం దేవుడు చేస్తాడు. పొందాలి అన్న ఆరాటం నీకు ఉండాలి. పొందిన జీవితాన్ని నేను కలిగి ఉండాలన్న తపన నీకు ఉండాలి. తాగుబోతు బలహీనతతో మందు బలహీనత ఉన్నవాళ్ళు ఒకళ్ళు నా దగ్గరికి వస్తారు. చాలామంది వచ్చారులే. వచ్చినప్పుడు నేను ఆ వ్యక్తిని అడిగేది ఒకటే, నిజంగా నువ్వు దాన్ని మానుకోవాలనుకుంటున్నావా, లేకపోతే మీ ఆవిడ ముందు షో చేయడానికి వచ్చావా? ఎందుకంటే వాళ్ళు మహానటులు ఉంటారు వాళ్ళల్లో. అంటే భార్యను నమ్మేయడానికి వస్తారు కొంతమంది. అమ్మాయి నేనేం తాగాలని తాగుతున్నాను అంటమాయి, నేను దాన్ని వదిలించుకోవాలని నేను ఎంత కష్టపడుతున్నా నీకేం తెలుసు, నువ్వు పసర తాగమన్నావు, తాగి తెప్పించుకోమన్నావు, వేయించుకున్నా, ఇప్పుడేందో చర్చికి అని తీసుకెళ్తున్నావు, వస్తాబా అర్థం చేసుకోమాయి, నువ్వు నేను మానుకోవాలని ఎంత కష్టపడుతున్నాను నీకేం తెలుసు అసలుకి అంటే ఆడ అమాయకంగా ఫేస్ పెట్టగానే భార్య, నువ్వు నిజంగా నా బంగారు భర్త ఎంత మారాలని కష్టపడుతున్నాడు అని చర్చికి పట్టుకొచ్చి నాకు ఆ మొహం చూడగానే అర్థమైంది షో చేయడానికి వచ్చాడా లేదా నిజంగా మారడానికి వచ్చాడని. సూటిగా అడుగుతాను, నిజంగా మారాలనుకుంటున్నావా నువ్వు? ఒక్కొక్కటి చెప్తారు, అన్న నిజంగా నేను మారాలనుకుంటున్నాను అన్న. ఆమె ఏమన్నా బలంతో పెట్టి తెచ్చిందేమో అని దాని బంధు ఆమె ఏం చేసింది, కానీ నేనే ఆశపడుతున్నానన్న. మీ మాటలు విన్నాను, నేను కూడా యేసుప్రభు మార్గంలో ఉండాలనుకుంటున్నాను. ఇక్కడికి వస్తే బాగానే ఉంటుంది అన్న, నాకు ఇక్కడ నుంచి దాటి అవతలకు పోతే ఏందో నా మైండ్ ఏందో అయిపోతుందన్న. నాకు యథార్థం మాట్లాడతాడు. ఏముంది, ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళిపోతే ఇక దెయ్యాలు అటాక్ చేస్తాయి కదా, చలో 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 పద 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 అని రేపుతూ ఉంటాయి. అట్లయితే ఓపెన్ చేయి. అట్లయితే నీ ఆలోచన నిజమే, నువ్వు నిజంగా మారాలనుకుంటున్నావు. అయితే నేను ఒక పని చెప్తా, చెయ్యి. ఏంటంటే ఒక 3 రోజులు నువ్వు ఇటు వెళ్ళవాకు, ఇక్కడే ఉండు. ఓపిక ఉంటే ఉపవాసం ఉండు. నిజంగా నువ్వు మారాలనుకుంటే ఒక 3 days ఫాస్టింగ్ ఉండు అని నేను చెప్తా. యథార్థంగా మారాలనుకున్నాడు నిజంగా అట్నే ఉంటాడు. ఆ 3 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత అతను కూర్చోబెట్టి మాట్లాడా చాలామందితో. ఒక గంట కూడా నేను ఆగలేకపోతున్నాను అన్న బలహీనుణ్ణి అని నువ్వు అన్నావు. నీ జేబులో డబ్బులు ఉన్నాయి, నువ్వు వెళ్ళి తింటే నీ ఇంట్లో అన్నం ఉంది, హోటల్లో అన్నం ఉంది, ఇక్కడ మందిరంలో కూడా రెగ్యులర్గా 3 పూట్ల అన్నం ఉంది. కానీ నీ కడుపు ఆకలితో అలమటిస్తున్నా, నీ దేహం ఆకలిని మొర్రపెట్టిన 3 రోజులు లెక్క చేయకుండా నిలువు నా శరీరాన్ని అలా నియంత్రించి ఉంచగలిగిన దమ్ము నీకుందే. చూసావా నీలో ఎంత నిగ్రహ శక్తి ఉందో? నీకు దేవుడు ఎంత సపోర్ట్ చేశాడో చూసావా? ఇదే పట్టుదల నువ్వు దాని విషయంలో పెడితే ఎందుకు గెలవవు? అన్ని అవకాశాలు ఉన్నా కూడా నువ్వు తినకుండా 3 days ఇంటికెళ్ళి తినొచ్చు, డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, హోటల్కి వెళ్ళి తినొచ్చు, లేదా మందిరంలో తినొచ్చు. అయినా సరే ఉన్నావా? కఠిన లేదన్నా ఏం తినలా, ఖచ్చితంగా ఉన్నాను నేను. ఖచ్చితంగా నువ్వు జయిస్తావు కాదు, జయించావు. నీలో నిగ్రహ శక్తి మేలుకుంది, దాని ప్రభావం పనిచేసింది. దేవుడు కూడా నీకు సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు నిజంగా మారాలనుకుంటున్నావు అన్నది ఈ 3 రోజుల ఉపవాసమే నాకు సాక్ష్యం. కొంతమంది అట్నే నన్ను అంటాడు, వాడు మళ్ళీ కనపడ్డిగా, వాడు మాస్టర్ అన్నమాట. ఏ మాస్టరు? సో మాస్టరు.
అంటే నన్ను బురుడి కొట్టడానికి కన్నా వాళ్ళ ఆవిడ్ని బురుడి కొట్టడానికి వచ్చాడనమాట. తప్పించి వాస్తవం కాదు. దేవునికి మహిమ. నిజంగా మారాలనుకున్న వాళ్ళు అలాగ పడిగాపులు కాశారు, మొర్ర పెట్టుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు, జయించారు. ఈరోజు ఆ జీవితాల్లోంచి మారి కొంతమంది సేవకులు కూడా అయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు కోసం నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. అయితే నీ వంతు ఆశ, ఆరాటం, మార్పు కొరకై నీ వంతు పోరాటం ఖచ్చితంగా దేవుడు కనిపెడతాడు. నువ్వు ఫైట్ చేస్తున్నావా లేకపోతే యుద్ధం మానుకున్నావా అనేది కనిపెడతాడు. కొంతమంది నిరంతరం పోరాడుతూనే ఉంటారు దేవునికి ఇష్టంగా బతకాలని. అఫ్కోర్స్ కొన్నిసార్లు అడుగులు జారి పడుతుంటారు, అయినా సరే పట్టుదలరు, మళ్ళీ పోరాటం చేస్తూనే ఉంటారు. ఆ వ్యక్తిని దేవుడు వీరుల లెక్కలో వేస్తాడు కానీ వ్యర్థుల లెక్కలో వేయడు. అర్థమైందా? మారు మనసు పొందిన వాళ్ళ లెక్కలో వేస్తాడు కానీ మారు మనసు లేని వాళ్ళ లెక్కలో వేయడు. పోరాడే వాళ్ళని. పోరాటం మానుకొని పాపంతో రాజీ పడిపోతారు చూడు, తప్పదు నాకింతే అన్నారు చూడు, వాళ్ళని అయిపోయిన వాళ్ళ లెక్కలో వేస్తాడు. రాజీ పడ్డోళ్ళని. చాలా క్లియర్గా చెప్తున్నా, రాజీ పడద్దు. నీ చేతనైనంత మట్టుకు పోరాడు. దేవుని పాదాలు పట్టుకొని అడుగు. మారు మనసుకు తగిన ఫలం ఫలించాలన్న ఆశ, ఆరాటం నాకుంది. పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయి. పరిశుద్ధాత్మ నన్ను నిలబెట్టు. ఆ నిగ్రహ శక్తి నాకు ఇవ్వు. ప్రతి ఒక్కరికి కొన్ని బలహీనతలు ఉంటాయి, దేవుడు అభ్యంతరపడే బలహీనతలు. వాటి నుంచి విడుదల కొరకు నేను చెప్పినట్టు యథార్థంగా నువ్వు సిద్ధపడు, నీ వంతు పోరాడు, దేవుణ్ణి కూడా నిజాయితీగా అడుగు. ఖచ్చితంగా నీకు సహాయం చేసి నిన్ను నిలబెట్టకపోతే అప్పుడు అడుగు. కానీ ఒకటి మాత్రం పక్కా, మారు మనసు లేకుండా మాత్రం ఒప్పుకోడు. మళ్ళీ చెబుతున్నా, నీకైనా నాకైనా ఎవ్వరికైనా, సేవకుడైనా పరిచారకుడైనా, పరిచారకురాలైనా, సేవకురాలమ్మ అమ్మగారైనా, ఎవరు మహాతల్లి అమ్మగారైనా, దైవజనురాలు దైవజనుడు అయ్యగారైనా, పరిచారకురాలైనా, పరిచారకుడైనా, విశ్వాసైనా, బాప్తిస్మం పొందిన వారందరూ మారు మనసుకు తగిన ఫలం ఫలించాలనేది దైవాజ్ఞ. ఓకే, దేవుడు ఫస్ట్ ఆశించేది అది. రెండవది, ఆయన అద్భుతాలు ఎందుకు చేశాడు? రెండవ కారణం, మార్కు సువార్త చివరి అధ్యాయము చివరి వచనం. చివరి అధ్యాయం అంటే 16వ అధ్యాయము చివరి వచనం చూడండి. వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచబడుచుండెను. వాక్యము స్థిరపరచుచుండెను. ఓకేనా? రైట్. అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడు అంటే, రెండవది వాక్యాన్ని స్థిరపరచడానికి చేస్తున్నాడు. కొంతమంది దేవుని మాటలు వింటారు. ఇప్పుడు నా సమీప బంధువు ఒక ఆయనకి నేను ఒకరోజు సువార్త చెప్పాను. దేవుని వాక్యాన్ని ఆయనకి అందించాను. దాదాపు 2 గంటల టైం. వాక్యం అయితే విన్నాడు కానీ ఆ వాక్యం అతని అంతరంగంలో స్థిరపడలా. మళ్ళా పోతా పోతా తను నమ్మిన మార్గానికి సాష్టాంగ పడిపోయాడు. అంటే నేను అతనికి వాక్యం ప్రకటించాను, యేసుక్రీస్తుని గురించిన సువార్త సత్యం, దేవుని వాక్యం అతనికి ప్రకటించాను, కానీ అది అతనిలో స్థిరపడలా. అదే మనిషికి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య చేత చాలా ఇబ్బంది పడ్డాడు. వైద్యం కూడా చేయించుకున్నాడు కానీ రిజల్ట్ లేదు. అనుకోని రీతిలో నాకు విషయం తెలిసి ఆ రోజు నాకు అవకాశం దొరికింది. సమీపంలోనే గృహం, సమీప బంధువుడు, వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన ఆలకించి వెంటనే నేను అక్కడి నుంచి ఇంటికి పూర్తిగా రాకమునిపే అతనికి స్వస్థత కార్యం జరిగింది. దేవునికి మహిమ, ఆయన చేశాడు కార్యం. నేను ఇంటికి కూడా రాలా. అయితే ఒక్క మాట ప్రార్థన చేసి, కొంచెం యేసుప్రభు గురించి ఆలోచించు బాబాయ్ అని వచ్చా. గతంలో నీకు చెప్పాను, ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తుందా? ఒకసారి యేసుప్రభుని మనసారా స్వాగతించు బాబాయ్, దేవుడు తప్పకుండా నీ కార్యం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తానని ఇంతే నేను చెప్పింది. ప్రార్థన చేసి ఇంటికి కూడా రాలా. నేను పూర్తిగా ఇంటికి చేరలా. ఇంటికి వచ్చేసరికి ఫోన్ వచ్చేసింది. దాదాపు చాలాసేపటి నుంచి ఆ సమస్యతో ఆయన అల్లాడిపోతూ ఉన్నాడు.
ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఇదిగో ఆయనకి స్వస్థత జరిగింది. మీకు తెలుసా, ఇప్పుడు ఆయన దేవుని వాక్యంలో స్థిరపడ్డాడు, మారు మనసు పొందాడు, బాప్తిస్మం పొందాడు, ఇప్పుడు దేవుని బిడ్డగా కొనసాగుతున్నాడు ఆయన.